నీవు దేవుని స్వాస్థ్యము, దేవుని సొత్తు, ఆయన జనాంగము, ఆయన ప్రజలము. కాబట్టి నీవు అన్ని విషయాల్లో కూడా దేవుని సొత్తైన ప్రజగా నేనున్నాను. నేను ఈ లోకపు సొత్తు కాదు, ఈ లోకానికి నేను స్వాస్థ్యం కాదు. నేను ఎవరి స్వాస్థ్యం అయి ఉన్నాను? నా తండ్రికి నేను స్వాస్థ్యముగా ఉన్నాను. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు? ఇదిగో నా రాజ్యంలో ఎక్కడో ఒక మూల ఉండమని చెప్పాడా? చెప్పలా. రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు. నన్ను ఏమని పిలుస్తున్నాడు దేవుడు? పరిశుద్ధ జనం అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతటి ఆధిక్యత దేవదేవుడు మనకిచ్చాడండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాటలు కనీసం అనుకోవడానికనే మన యోగ్యులు మార్పులము కాదు. ఎందుకంటే అంతటి పరిశుద్ధుడు 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 అని కోట్ల కోట్ల కొలది దేవదూతలతో గాన ప్రతిగానాలు చేయబడుతున్న దేవుడు నిన్ను నన్ను ఎందుకు పనికిరాని మన జీవితాలలో మనకిస్తున్న ఆశీర్వాదాలను బట్టి మనము నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అయ్యా నేనే పాటిదానయ్యా, నా బ్రతికే పాటిది, నా గతి నా స్థితే పాటిది. నాకు నువ్వెంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావయ్యా, ఎంత గొప్ప రక్షణ ఇచ్చావు తండ్రి. రక్షణ ఇవ్వటం మాత్రమే కాదు, నువ్వేమంటున్నావు? నన్ను నీ సొత్తైన ప్రజ అంటున్నావు. ఇదిగో రాజులైన యాజక సమూహం అంటున్నావు. ప్రభా నేను చేసే సేవ ఏ పాటిదయ్యా, నా బ్రతికే పాటిదయ్యా, అయినప్పటికీ నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా. ఏర్పరచబడిన వంశంలో నన్ను ఉంచావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రమని నిత్యము మనము దేవుని స్తుతింపబద్దులమై ఉన్నాం.